ఆదికవి వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ సంక్షిప్త రామాయణ కథ. నారదుడు వాల్మీకి చెప్పిన కథ. ఒకరోజు నారద మహర్షి వాల్మీకి చెంతకు వచ్చారు. వాల్మీకి మహాత్మా, మహా గుణవంతుడు, ధైర్యశాలి, చేసిన మేలు మరువనివాడు, సత్యాత్ముడు, ఆచారపరాయణుడు, అందగాడు, ఈర్ష్యాసూయలు లేనివాడు, దేవదానవుల్ని భయపెట్టగలవాడు అయిన ఒక మహాపురుషుణ్ణి పేరు చెప్పండి అని అడిగాడు. నారదునికి ముల్లోకాల సంగతులు తెలుసు. ఆయన మహాముని, నువ్వు అడిగినవన్నీ ఉన్న గుణగణాలు గల పురుషుడు లోకంలో చాలా అరుదు. అయినా కొంచెం ఆలోచించి చెబుతా వినండి. లోకంలో ఇక్ష్వాకు వంశం పేరు ప్రతిష్టలు కలది. ఆ వంశంలో దశరథునికి శ్రీరాముడు జన్మించాడు. ఆయన నిగ్రహానుగ్రహ సమర్థుడు, మహావీరుడు, లోకోత్తర పురుషుడు, ఎగుభుజాలవాడు. నువ్వు అడిగిన గుణగణాలన్నీ ఆయనలో మూర్తీభవించి ఉన్నాయి. ఆయన సుందరాకారుడు కాబట్టి ఆ రూపం చూపర్లని ఇట్టే ఆకర్షిస్తుంది. వేదాల్ని ఆపోషణం పట్టిన తత్వవేత్త, సముద్రంలాగా గంభీరుడు, ధైర్యంలో హిమవంతునికి సాటి, పరాక్రమంలో సాక్షాత్తు విష్ణుమూర్తి, చందమామల ఆకర్షణీయుడు, ప్రజారంజకుడు. అంతటి ఉత్తముణ్ణి దశరథుడు యువరాజుని చేయాలని సంకల్పించాడు. ఆయన చిన్న భార్య కైక పట్టాభిషేకానికి జరుగుతున్న ఏర్పాట్లన్నీ మందర ద్వారా తెలుసుకుంది. శంబరాసుర వధ సందర్భంలో ఆమె చేసిన సహాయానికి దశరథుడు సంతోషించి 2 వరాలు కోరుకోమన్నాడు. మందర ప్రోత్సాహంతో కైక శ్రీరాముణ్ణి వనవాసానికి పంపాలని, భరతుణ్ణి రాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేయాలని కోరింది. దశరథుడు సత్యధర్మాలు తప్పనివాడు. శ్రీరాముణ్ణి అడవికి పంపాలని నిశ్చయించాడు. పిత్రాజ్ఞనుసరించి శ్రీరాముడు వనవాసానికి పయనమయ్యాడు. సుమిత్ర కొడుకు లక్ష్మణుడు అన్నగారిని అనుసరించాడు. జనకుని కూతురు సీత శ్రీరాముని అర్ధాంగి. ఆమె చాలా అందగత్తె, సర్వశుభలక్షణాలు మూర్తీభవించిన స్త్రీరత్నం. ఆమె తన భర్తకు చంద్రునికి రోహిణి లాంటిది. భర్తతో పాటు ఆమె కూడా వనవాసానికి సిద్ధపడింది. దశరథుడు ద్వారం దాకా వచ్చి వాళ్లకు వీడ్కోలు పలికాడు. అయోధ్యలోని పౌరులు రాముణ్ణి వదలలేక అనుసరించారు. ఆయన వాళ్లకు నచ్చజెప్పి తిరిగి నగరానికి పంపించేశాడు. అనంతరం ఆ ముగ్గురు శృంగిబేరపురంలో గుహుని కలిశారు. అక్కడ నుండి సారథిని వెనక్కి పంపాడు. శ్రీరాముడు, గుహుడు తమ వెంటరాగా ముగ్గురు అడవిలో ముందుకేగి గంగని దాటారు. భరద్వాజుని సలహాతో చిత్రకూట పర్వతం చేరి అక్కడొక పర్ణశాలని నిర్మించుకున్నారు. శ్రీరాముడు చిత్రకూటం చేరాక కొంతకాలానికి దశరథ మహారాజు పుత్ర విరహం తాళలేక తనువు చాలించాడు. రాజు మరణించగానే వశిష్ఠాది పురోహితులు, మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం వహించమని ప్రోత్సహించారు. కానీ అందుకు భరతుడు అంగీకరించలేదు. తనకు రాజ్యకాంక్ష లేదన్నాడు. తర్వాత శ్రీరాముణ్ణి అయోధ్యకే తెంచి రాజ్యాభిషిక్తుడమని అర్థించాడు. శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు. భరతుని ప్రార్థనని మన్నించలేదు. తన పాదుకలిచ్చి అయోధ్యకేకి పరిపాలన కొనసాగించమని భరతుని ఒప్పించాడు. అయోధ్యకు అన్నని తేవాలనే తన కోరిక భరతునికి సాధ్యం కాలేదు. అయోధ్యకు సమీపంలోని నంది గ్రామంలో పాదుకల్ని సింహాసనంపై ఉంచి భరతుడు వాటి పేర రాజ్యపాలన చేశాడు. సోదరుని రాక కోసం ఎదురు చూస్తూ ఉండసాగాడు. అనంతరం జనం శ్రీరాముణ్ణి చూడాలని వస్తూ ఉంటే మునుల తపోనిష్టకు భంగం కలుగుతుందని ఆయన దండకార్యానికి వెళ్ళాడు. అక్కడ విరాధుణ్ణి హతమర్చాడు. శరభంగాశ్రమం వెళ్లి మునికి నమస్కరించాడు. తపోధనులు ఆయన వద్దకు వచ్చి అక్కడ రక్కసుల్ని మట్టు పెట్టమని అడిగారు. వాళ్ళు కోరినట్లే చేస్తానని హామీ ఇచ్చాడు శ్రీరాముడు. ఆ దండకలో శూర్పణఖ అనే రాక్షసి ఉంది. ఆమె కామరూపిణి. లక్ష్మణుడు అన్న ఆజ్ఞపై ఆమె ముక్కు చెవులు కోసేశాడు. ఆమె ప్రేరణతో ఖరదూషణ త్రిశురులనే ముగ్గురు రాక్షస వీరులు తమ బలంతో ఎత్తివచ్చి శ్రీరామునితో తలపడ్డారు. శ్రీరాముడొక్కడే జనస్థానంలోని 14,000 మంది రక్కసుల్ని
కరదూషణ త్రిశరుల్ని హతమార్చాడు. శూర్పణఖ సోదరుని వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. ఆ రావణుడు తన దాయాదుల్ని వధించిన శ్రీరామునిపై కత్తి కట్టాడు. సీతని అపహరించాలని తలంచి మారీచుని సహాయాన్ని అర్థించాడు. మొదట మారీచుడు అంగీకరించలేదు. బలవంతులతో వైరం తగదన్నాడు. రావణుడు అతన్ని లొంగదీసుకుని పంచవటికి చేరాడు. మారీచుడు మాయా మృగవేషంలో రాముణ్ణి వంచించి పర్ణశాల నుండి దూరంగా తీసుకెళ్లాడు. మారీచుని మాయకులోనై సీత లక్ష్మణుణ్ణి శ్రీరామ రక్షకై పంపించింది. రావణుడు అదే సమయంలో ఒంటరిగా ఉన్న సీతను ఎత్తుకుపోయాడు. జటాయువు అడ్డుపడ్డాడు. రావణుడు ఆయన్ని గాయపరిచాడు. పారిపోయి సీతని లంకలోని అశోకవనంలో ఉంచాడు. రామలక్ష్మణులు సీత కోసం అడవిని గాలిస్తూ గాయపడ్డ జటాయువుని చూచారు. ఆ పక్షి సీతని రావణుడెత్తుకుపోయాడని వాళ్లకు చెప్పి కన్ను మూసింది. శ్రీరాముడు ఆ గద్దకి అంత్యక్రియలు నెరపి స్వర్గప్రాప్తి ప్రసాదించాడు. సీతను అన్వేషిస్తూ దండకంలో సంచరిస్తున్న రామలక్ష్మణులకు కబంధుడు ఎదురుపడ్డాడు. శ్రీరాముడు ఆ రక్కసుని వధించి వాని కోర్కె ప్రకారం దహన సంస్కారం నిర్వహించి స్వర్గప్రాప్తి ప్రసాదించాడు. ఆ కబంధుడు స్వర్గానికి వెళ్తూ, ఆర్య, ఇక్కడికి దగ్గరలో శబరి ఉంది. ఆమె నీ భక్తురాలు, ఒక సన్యాసిని. అక్కడికి వెళ్ళి ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించమని చెప్పాడు. సోదరులిరువురు ఆమె ఆశ్రమానికి వెళ్లారు. ఆమె భక్తి ప్రవత్తుతో శ్రీరాముని సత్కరించింది. అనంతరం శ్రీరాముడు పంపాతీరంలో హనుమంతుని కలిశాడు. ఆ హనుమంతుడు సోదరులిరువురిని సుగ్రీవునికి పరిచయం చేశాడు. రామ సుగ్రీవులకు అగ్ని సాక్షిగా మైత్రి కుదిరింది. తన భార్య సీతను రావణుడు అపహరించిన కథని శ్రీరాముడు సుగ్రీవునికి చెప్పాడు. సుగ్రీవుడు వాలితో తనకేర్పడిన వైరగాథని వివరించాడు. వాలి బల పరాక్రమాల్ని కూడా వినిపించాడు. వాలిని తప్పక హతమారుస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు వాలిని చంపగల సత్తా రామునికి ఉందో లేదో తెలుసుకోవాలని వాలి హతమార్చిన దుందువి కళేబరాన్ని సుగ్రీవుడు ఆయనకి చూపెట్టాడు. రాముడు దాన్ని కాలి బొటనవేలితో ఒక్క తాపు తన్నాడు. అది పైకి లేచి 10 యోజనాల దూరంలో పడింది. సుగ్రీవునికి మరింత నమ్మకం కలిగించాలని శ్రీరాముడు 7 మద్ది చెట్లని, దగ్గరే ఉన్న కొండని పాతాళానికి పడేలా ఒక్క బాణంతో బెదిరించాడు. ఆయన పరాక్రమానికి వానరేంద్రుడు నివ్వెరపోయాడు. తర్వాత కిష్కిందకేగి యుద్ధానికి రమ్మని వాలిని పిలిచాడు. సుగ్రీవునితో తలపడవద్దని తార వాలిని వారించింది. కానీ ఆమెను లెక్క చేయకుండా వాలి సుగ్రీవునితో యుద్ధానికి దిగాడు. శ్రీరాముడు ఒకే ఒక బాణంతో వాలిని నేలకూల్చాడు. సుగ్రీవుని కిష్కిందకి రాజుని చేశాడు. అనంతరం సుగ్రీవుడు కృతజ్ఞతాపూర్వకంగా సీతాన్వేషణకై వానర వీరుల్ని నల్దిక్కులకు పంపాడు. దక్షిణ దిశకు అంగద జాంబవంతులతో కలిసి హనుమంతుడు వెళ్ళాడు. ఆయన 100 యోజనాల విస్తృతి గల లవణ సముద్రాన్ని లంఘించి లంకలో కాలు మోపాడు. అశోకవనంలో ఉన్న సీతాదేవిని చూసి రామనామాంకితమైన ఉంగరాన్ని ఆమెకిచ్చాడు. రామ సుగ్రీవుల మైత్రిని ఆమెకు చెప్పి ఊరడించాడు. త్వరలో ఆమెకు విముక్తి కలగబోతుందని చెప్పాడు. తర్వాత సీతాదేవి నివసిస్తున్న భాగాన్ని వదిలి తక్కిన అశోకవనాన్నంతా దగ్ధం చేశాడు. 5 సేనాపతుల్ని, 7 మంత్రి కుమారుల్ని మట్టుపెట్టాడు. అక్షకుమారుణ్ణి హతమార్చాడు. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి కట్టుపడ్డాడు. బ్రహ్మవర ప్రభావం వల్ల బ్రహ్మాస్త్ర ప్రయోగం నుండి విముక్తుడయ్యాడు. రాక్షసులు ఆయన్ని హింసించారు, తోకకు నిప్పు పెట్టారు. హనుమ ఆ అగ్నితోనే లంకని దహించాడు. విజయోపేతుడై లంక నుండి తిరిగి వచ్చి మిత్రులతో కలిసి శ్రీరామచంద్రుణ్ణి దర్శించాడు. సీతాదేవి ఉనికిని గూర్చి, లంకా విశేషాలని గూర్చి ఆయనకు విన్నవించాడు. అనంతరం శ్రీరాముడు సుగ్రీవాదుల్ని వెంట పెట్టుకుని మహాసముద్ర తీరానికి వెళ్ళాడు. బాణాలు ఎక్కుపెట్టి సముద్రాన్ని అల్లకల్లోలం చేశాడు. వెంటనే సముద్రుడు ఆయనకు ప్రత్యక్షమై నలుని ద్వారా తనపై సేతు నిర్మాణం చేయించాడు. ఆ సేతువు మీదుగా శ్రీరామ లక్ష్మణులు, సుగ్రీవాది వానరులు సముద్రాన్ని తరించి లంకలో ప్రవేశించారు.
రణరంగంలో రావణాది రాక్షసుల్ని బలిపెట్టారు. తర్వాత శ్రీరాముడు లోకోపవాద భీతిచే సీతాదేవిని పరిగ్రహించడానికి సందేహిస్తే ఆమె అగ్ని ప్రవేశం చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించింది. రాముడు సంతోషించి ఆమెను పరిగ్రహించాడు. రావణవధ జరిగాక ముల్లోకాలు సంతోషించాయి. శ్రీరాముడు విభీషణుని లంకాధిపతిని చేశాడు. అప్పుడు తనని చూడవచ్చిన దేవతల అనుగ్రహంతో యుద్ధంలో మరణించిన వానరుల్ని బ్రతికించి సీతా లక్ష్మణులతో సుగ్రీవాదులతో పుష్పక విమానమెక్కి అయోధ్యకు బయలుదేరాడు. మార్గమధ్యంలో భరద్వాజాశ్రమానికి వెళ్లి మునికి పాదాభివందనం చేశాడు. అక్కడ నుండి అయోధ్యకు వస్తున్నానని మారుతి ద్వారా భరతునికి సమాచారం అందించాడు. భరతుడు నంది గ్రామంలో ఉన్నాడు. పుష్పక విమానం నేరుగా అక్కడికి దిగింది. శ్రీరాముడు భరతుణ్ణి ఆలింగనం చేసుకుని అక్కడే జటాదీక్షని విరమించి అయోధ్యకు పట్టాభిషిక్తుడై రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఆయన రాజైనందుకు ప్రజలు చాలా సంతోషించారు. సుఖంగా జీవించసాగారు. ధర్మ మార్గంలో నడిచారు. ఆరోగ్యంగా బ్రతికారు. రామరాజ్యంలో అకాల మరణాలు లేవు. స్త్రీలు పవిత్రంగా జీవించేవారు. రాజ్యంలో ప్రకృతి వైపరీత్యాలు లేవు. గ్రామ ప్రాంతాలు, రాజనగరాలు పాడి పంటలతో తులదూగాయి. ఎల్లరూ కృతయుగంలో మాదిరి సుఖంగా ప్రశాంతంగా మనుగడ సాగించారు. శ్రీరాముడు లెక్కలేనన్ని అశ్వమేధ యాగాలు నిర్వహించాడు. సువర్ణక యాగాలు చేశాడు. బ్రాహ్మణులకు, పండితులకు దాన ధర్మాలు చేశాడు. కోట్ల కొద్దీ ఆవుల్ని దానమిచ్చాడు. క్షత్రవంశాల్ని 100 వృద్ధి చేశాడు. వర్ణాశ్రమ ధర్మాల్ని కాపాడాడు. ఆ రాజన్యుడు 11,000 ఏండ్లు రాజ్యమేలి చివర వైకుంఠం చేరి విష్ణు సాయుధ్యం పొందాడు. శ్రీరామ చరిత్ర సర్వ పాప పరిహారకం. వేదార్థాన్ని ప్రతిపాదిస్తుంది. అది సర్వవేద సారం. ఆ కావ్యాన్ని శ్రద్ధగా చదివిన వాళ్ళు భవబంధ విముక్తులవుతారు. వాళ్ళకి ఆయురాభివృద్ధి కలుగుతుంది. వాళ్ళ పుత్ర పౌత్రులకు, పరిజనానికి, బంధువర్గానికి శాశ్వతమైన సుఖభోగాలు చేకూరుతాయి. అవసాన దశలో వాళ్ళకి స్వర్గ ప్రాప్తి. ఈ మహాకావ్యాన్ని పఠించిన ఉత్తములు వేదశాస్త్ర పారంగతులవుతారు. క్షత్రియులు రాజ్యాధికారులవుతారు. వైశ్యులకు వ్యాపార లాభాలు చేకూరుతాయి. శూద్రులు యోగులుగా జీవిస్తారు.